ఏందంటే ప్రశాంత్ కిషోర్ కలవటం అనేటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టేటువంటి అంశమే. ప్రశాంత్ కిషోర్ యొక్క బలము, అతని వ్యూహాలు ఎలా ఉంటాయి ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అయితే అందుకోసమనే ఈ విధమైనటువంటి కలిసిన దాని మీద వాళ్ళు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఏమిటి అని అంటే దీన్ని ఎలాగా నెగిటివ్ చేయాలి అనేటువంటి దాన్ని. ఇది తెలుగుదేశము, అదే విధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వర్గాలు కానివ్వండి, చాలా మంది ప్రశాంత్ కిషోర్ గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం నిర్ణయం విమర్శించాం, రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయొచ్చు, జనసేన విమర్శలు చేయొచ్చు. అదే విధంగా వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు, జనసేన కూడా విమర్శ. కానీ ప్రశాంత్ కిషోర్ ను ఒక పరిధి దాటి విమర్శలు చేశారండి, దాంట్లో ఎటువంటి సందేహం. ఇప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ప్రాంతాన్ని మనము ఏ విధంగా అయితే టార్గెట్ చేసేటువంటి పద్ధతి ఉంటుందో అది కూడా తప్పే. ఇప్పుడు అలాగని బీహారు, ఆయన ఏదో బీహార్ డెకాయిట్ అనేటువంటి విధంగా ఇలాంటివన్నీ మాట్లాడారు. గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గురించి నేరుగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉందండి. రేపో మాపో సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ వదులుతారు బయటికి. అయితే ఈ రోజున తప్ప రైట్ అనే పాయింట్ దానికి నేను వెళ్ళను. ఎందుకు అని అంటున్నానంటే అలాంటి వ్యూహాలు ఉంటేనే గెలుస్తాం, ఆ విధమైనటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యవహారం, ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో కులాల మధ్య చిచ్చు పెట్టడం, పార్టీల మధ్య చిచ్చు పెట్టడం, గెలవటము, ఇది ఒక అనైతికమైనటువంటి వ్యవహారం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019కి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశము మిగతా పార్టీలన్నీ విమర్శించినటువంటి మాట. అంటే ఇప్పుడు ఏ నిర్ణయానికి వచ్చారు అని అంటే ప్రశాంత్ కిషోర్ ఏం చేసినా పర్వాలేదు, మమ్మల్ని గెలిపిస్తే చాలు అనేటువంటి దానికి బహుశా వచ్చన్న ఉండాలి. ఇందాక జ్యోత్స్న గారు చాలా తెలివిగా మాట్లాడారు. చాలా తెలివి అంటే ఎంత తెలివిగా మాట్లాడారు అంటే, మాది తెలుగుదేశం పార్టీ అండి, మేము ఏముంటే చెప్పేస్తాము, అసలు ప్రశాంత్ కిషోర్ వచ్చినటువంటి విషయం ఏమన్నా మీరు ఏమన్నా స్ట్రాటజీ మాకేమన్నా ఒప్పందం కోసం వచ్చాడా, మీకు తెలుసా, లేదా మాట్లాడే వాళ్ళు తెలుసా అనేటువంటి విధం. అంటే ఇదేమన్నా తెలియనంత రహస్యమైనటువంటి విషయాల, ఇదే మొదటి సమావేశం కాదని నేను చెప్పాను. ఆల్రెడీ వారం 10 రోజుల క్రితం ఎవరు తీసుకొచ్చారు, ఏమిటి, ఎలా జరిగాయని అందరికి తెలిసినటువంటి విషయం అండి. ఇది ఏమిటి అంటే మీరు ఓపెన్ గా డిబేట్ చేస్తాం లేదా ఓపెన్ గా కలిశారు, ఇవాళ కలిశాడు, కలవలేదని మేము చెప్పట్లేదు కదా. రుద్దుతున్నారంటున్నాను. మీరు చాలా తెలియగల వాళ్ళు సార్, కాదండి, మిమ్మల్ని వీని సమాధానం చెప్పానంటూ డైరెక్ట్ జ్యోత్స్న గారిని అడుగుతున్నాను. చెప్పండి. మా తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే సంక్షేరంగా ముందే చెప్పేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒప్పందం జరిగింది. మీరు ఇప్పుడు దాన్ని శంషేర్ గా మీరు ఏమైనా ప్రకటించగలరా? రేపొద్దున ఎస్ ఇదిగో వర్మ గారు, మీరు మొన్న డిబేట్ లో చెప్పాను, ఇదిగోని మీరు పొత్తు పెట్టుకున్నారని జనసేనలో పొత్తుందని చెప్పాం మేము. జనసేనతో పొత్తుందనేది మీరు అనుకున్నట్టుగా మేము బీజేపీతో పొత్తుందని మేమెందుకు చెప్పంటారు సార్? ఇప్పుడు లేదు కదా. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు, అది మీ పర్సెప్షన్. మా దృష్టికి వస్తే మీకు చెప్తాను సార్. కృష్ణాంజలి గారు ఒక రోజు లేట్ అవుతుందండి, ఏది దాగి పరిస్థితి. కానీ ఇందాక రజనీ గారు ప్రస్తావించిన అంశాలు, లోకేష్ గారు మాట్లాడిన అంశం సార్, నేను ఒక్క నిమిషం సార్, కృష్ణాంజలి గారు మీరు ఎలాగో జ్యోత్స్న గారు క్లారిఫికేషన్ ఇస్తారా? అయితే నా వెర్షన్ ఏంటంటే, ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఏంటి అని అంటే తెలుగుదేశం జనసేనకు పొత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో 3 ప్రధానమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయండి. ఒకటి ఏమిటి అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే జనసేనతో పొత్తుకోవాలని తెలుగుదేశం కూడా భావిస్తుంది, జనసేన కూడా భావిస్తుంది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది జన సైనికులు కోరుకుంటున్నటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి విషయంలో కొంత సున్నితమైనటువంటి అంశంగా ఉంటుంది. రెండవది,
పవర్ షేరింగ్ ఎంత ఇస్తారు, మరి మాకు కూడా లేదు. మూడో అంశం ఏమిటి అంటే ఎన్ని సీట్లు ఇస్తారు. ఈ మూడింటికి సంబంధించినటువంటి అంశాల విషయంలో జోత్స్న గారు ఈ డిబేట్ లో చెప్పేసేయండి, అలా చెప్పేయండి అని ఎవ్వరు అనరండి. రజనీ గారు అనేది ఏంటంటే, మీరు ఇలాగా ఏది పడితే అది, ఎవరు పడితే అది మాట్లాడేస్తే ఈ సున్నితమైనటువంటి అంశాల మీద, ఇది మన మిత్రులుగా ఉండేటువంటి మన మధ్య మిత్రత్వానికి ఇబ్బందులు వస్తాయి. మన పక్కనే ఉన్నారు శేఖర్ రెడ్డి గారు కాసుకొని, ఆయన వెంటనే మన మధ్య గొడవ పెడతాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందామని రజనీ గారు. మరి ఈ మాత్రము మరి లోకేష్ కు తెలీదా అండి? కానీ ఎందుకు తెలియదా, తెలుసు అనేది వాళ్ళ పార్టీ నిర్ణయించుకుంటుంది. నష్టం జరిగే నష్ట నివారణ చర్యలు వెంటనే ప్రారంభిస్తే మంచిది. కొన్ని అంశాలు ఎక్కడ లోపం ఉంది ఏంటి ఈ విషయంలో నాకు తెలిసి మిగతా జనసేన నాయకులందరికన్నా కూడా రజనీ గారు అయితే మాత్రం కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలుగుదేశంతో మిత్రత్వం ఉండొచ్చు, కానీ ఈ విషయంలో మేము హర్ట్ అయ్యామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు హర్ట్ అయినటువంటి వాళ్ళ సమస్య ఉంది. నేను ఒకటి చెప్తానండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ విషయంలో ఏదైనా సరే అతని గౌరవానికి తగ్గించేటువంటి విధంగా వ్యవహరిస్తే జనసేనకు జరిగేటువంటి నష్టం కన్నా కూడా ఈ పొత్తులో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టం జరిగిద్ది. ఎందుకంటే జనసేనకు ఎలాగో జనసేనకు ఓట్లు వేస్తారు. రేపు పొద్దున జనసేనతో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జన సైనికులందరూ ఓటు వేస్తేనే, ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయితే మాత్రమే ఈ పొత్తు క్లిక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచి తూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటది. ఎన్నికల్లో చాలా కీలకం. ఒక్క స్టేట్మెంట్ చాలండి, మొత్తం ఫలితాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా